ముందుగా ఈ అద్భుతాన్ని చూడండి. ఆ వేడివేడి బాస్మతి రైస్ మీద జ్యూసీగా ఉన్న లెగ్ పీస్ అలా పడుతుంటే ఆ విజువల్ చూస్తేనే ఎవరికైనా నోరు ఊరాల్సిందే. ఈ రోజు మనం చెయ్యబోయేది ప్రతి బిర్యానీ లవర్ కలగనే పర్ఫెక్ట్ హోమ్ మేడ్ చికెన్ దమ్ బిర్యానీ. రెస్టారెంట్ టేస్ట్ ని మించిపోయేలా చాలా సింపుల్ గా ఎలా చేయాలో చూసేద్దాం. లెగ్ పీస్ కి కింద వైపు ఉన్న నరాలని కట్ చేయండి. ఇప్పుడే ముక్క ఉడికినప్పుడు బిగుసుకుపోకుండా చాలా మెత్తగా టెండర్ గా తయారవుతుంది. చికెన్ పైన దోరగా వేయించిన ఉల్లిపాయలు, ఒక కప్పు కచ్చా పచ్చగా దంచిన పచ్చిమిర్చి, ఫ్రెష్ గా కోసిన కొత్తిమీర, పుదీనా ఆకులు వేయండి. ఇప్పుడు మన స్పైసెస్ వంతు. 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 ఫ్రేమ్స్ లో చూపిస్తున్నట్టు 2 స్పూన్ల కారం వేయండి. దీనికి తోడు 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి చూపిస్తున్నట్టు నూనె లేదా నెయ్యిని 3 సార్లుగా యాడ్ చేయండి. ఇంకాస్త ఘాటు కావాలనుకుంటే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేయండి. ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టేలా 1 నిమిషం పాటు బాగా కలపండి. ఆ తర్వాతే 1 పెద్ద స్పూన్ పెరుగు వేసి మరో 30 సెకండ్ల పాటు చూపిస్తున్నట్టుగా కలపండి. గుర్తుంచుకోండి, ముందు మసాలాలు కలిపి ఆ తర్వాతే పెరుగు వేయాలి. అప్పుడే మసాలా ముక్కకి పర్ఫెక్ట్ గా పట్టుకుంటుంది. ఇక రైస్ విషయానికి వస్తే మంచి క్వాలిటీ బాస్మతి బియ్యాన్ని తీసుకోండి. అప్పుడే మన బిర్యానీకి ఆ రాయల్ లుక్ వస్తుంది. 2 గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి బియ్యం మునిగేలా 1 ఇంచు లోతులో నీళ్లు పోసి అరగంట నాననివ్వండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో నీళ్లు మరిగించి అందులో బిర్యానీ మసాలాలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. ఇందులో నిమ్మకాయ, స్పైసెస్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఇంకా ఫ్లేవర్ కోసం 1 స్పూన్ నెయ్యి వేసి ఆ నీటిని ఒక ఆరోమాటిక్ టీ లాగా మరిగించండి. మరోవైపు ఇంకో పెద్ద గిన్నెలో కొంచెం ఆయిల్, డ్రై మసాలాలు, వేయించిన ఉల్లిపాయలు వేసి మనం మ్యారినేట్ చేసిన చికెన్ ని ఆయిల్ పైకి తేలే వరకు మెల్లగా వేయించండి. ఆ తర్వాత మ్యారినేషన్ గిన్నెలో మిగిలిన ఆ మసాలా నీళ్ళని కూడా ఇందులో వేసి గ్రేవీని సెట్ చేయండి. ఈ లోపు మరిగే నీళ్ళల్లో బియ్యం వేసి 80 నుండి 85% వరకు ఉడికించి అన్నం ఇలా విరిస్తే ముక్కలయ్యేలా చూసుకోండి. మనం చికెన్ కూడా ఇప్పుడు 80% ఉడికి పర్ఫెక్ట్ గా రెడీ అయ్యింది. ఉడికిన అన్నాన్ని చికెన్ పైన మొదటి లేయర్ లా పరుచుకొని దానిపైన ఫుడ్ కలర్, బిర్యానీ మసాలా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పుదీనా వేయండి. 2వ లేయర్ కూడా వేసి చివరిగా 1 పెద్ద స్పూన్ నెయ్యిని ఇలా సర్కిల్స్ లా వేయండి. మూత పెట్టి బరువు పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద దమ్ చేస్తే అబ్బబ్బా, ఆ మూత తీయగానే వచ్చే ఆవిర్లు, ఆ గుమగుమలు ఇల్లంతా నిండిపోతాయి. నచ్చితే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.